హాయ్ గైస్, వెల్కమ్ టు జటై ఫార్మ్స్. నేను ఒకరోజు ఉదయం నా ఫామ్కి వెళ్ళగానే నాకు 5 పందాలు చేసి నా ఫామ్ కింగ్ అని పిలుచుకునే పుంజిని సడన్గా లేవలేని పరిస్థితిలో చూశాను. నేను ఫామ్ పెట్టిన కొత్తలో ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడు నాకు పుంజుకి ఏమైందో తెలియదు, అలాగే దాన్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియదు. దాని కారణంగా నేను ఒక విలువైన బ్రీడర్ని, అలాగే దానికి వచ్చిన పిల్లలన్నింటినీ కోల్పోవాల్సి వచ్చింది. ఒకప్పుడు నేను లాస్ అయిన విధంగా ఇప్పుడు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ టాప్ క్వాలిటీ పుంజుల్ని లూస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ ట్రీట్మెంట్ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ఈ పుంజు రికవర్ అవడానికి నేను తీసుకున్న జాగ్రత్తలన్నీ మీకు చూపించబోతున్నాను. వీడియో నచ్చి నేను చేసే ఈ పనిని మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీరు ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా అనేది కామెంట్ చేయండి. ఆ రోజు నేను నా పుంజిని లేవలేని పరిస్థితిలో చూసి దానికి కాళ్ళు పట్లు చేసాయేమో అని చెప్పి అనుకున్నాను. కాళ్ళు పట్లు అంటే మనం ఎప్పుడు పుంజిని ఒక చిన్న జాబ్లో పెట్టేసి ఉంచుతాం కాబట్టి దాన్ని తిరగడానికి ఎక్కువ ప్లేస్ ఉండదు, కాబట్టి కాళ్ళు నిప్పులు చేసి అది నడవలేని పరిస్థితిలోకి వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే నేను నెక్స్ట్ రోజు ఇది లూజ్గా గ్రీన్గా రెట్ట వేయడం చూసానో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను ఇది జస్ట్ కాళ్ళు పట్లు కాదు, దీనికి డిసీజ్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్నాను. సో అలా కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే ఇది తిన్న ఫీడ్ అడిగిందా లేదా చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేస్తే ఫీడ్ కూడా పెద్దగా అరగలే. నెక్స్ట్ మనం వెంటనే చూసుకోవాల్సింది ఫేస్ ఏమైనా బ్లాక్ అయిందా అని చెప్పి చూసుకోవాలి. ఈ డిసీజ్ ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వచ్చేస్తే ఫేస్ అనేది బ్లాక్ అయిపోద్ది. బట్ నా దానికి ఇంకా అంత బ్లాక్ అవ్వలేదు, సో నాకు ఛాన్సెస్ ఉన్నాయి దీన్ని కాపాడుకోవడానికి. ఫస్ట్ మనకు డిసీజ్ కన్ఫర్మ్ అవగానే దీన్ని ఐసోలేట్ చేసుకోవాలి. మనం మిగతా పెట్టల నుంచి పుంజుల నుంచి దూరంగా పెట్టుకోవాలి. అలాగే ఇది వేసిన రెట్టని వేరే మనుషులు కానీ వేరే పుంజులు కానీ పెట్టలు కానీ ఏ తొక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం ఈ డిసీజెస్ వేరే వాటికి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి చేయాల్సిన ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇది మళ్ళీ లేచి నిలబడేంత వరకు దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో భాగంగా ఫస్ట్ దీని ఫీడ్ని మార్చాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ దీని డిసీజ్కి మంచి ట్రీట్మెంట్ చేయాలి. దీని డిసీజ్ తగ్గిన తర్వాత ఇది లేచి నిలబడలేకపోతుంది కాబట్టి కాళ్ళ పట్ల కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ డిసీజ్ తగ్గేంత వరకు కూడా ఇచ్చే ఫీడ్లో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో దానిలో భాగంగా నేను ఓన్లీ పాలు మాత్రమే ఈ పుంజుకి ఇవ్వడం జరుగుతుంది. డిసీజ్ ట్రీట్మెంట్లో భాగంగా ఫస్ట్ ఎండ్రోవెట్ అనే ఎండ్రోఫ్లాక్సిన్ వారల్ సొల్యూషన్ ఫస్ట్ 1 ml పుంజు నోట్లో వేయాలి. ఇది యాంటీబయోటిక్. డిసీజ్ తీవ్రతను బట్టి 0.5 ml to 1 ml ఉదయం సాయంత్రం వాడాలి. అలాగే నెక్స్ట్ ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ లాంగ్ యాక్షన్ అని చెప్పి ఉంటుంది. అది 0.5 ml పుంజుకి కాలుకి కానీ లేదా రెక్కకి కానీ చేసుకోవాలి. ఈ ఇంజెక్షన్ లాంగ్ యాక్షన్ కాబట్టి చేసిన రోజు అలాగే నెక్స్ట్ డే కూడా దీని పవర్ ఉంటుంది. సో అందుకని ఈ ఇంజెక్షన్ 2 రోజులకు ఒకసారి చేసుకోవాలి. 0.5 ml మాత్రమే చేయాలి. సో ఇలా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసిన 3 daysకి నా పుంజులో రికవరీ కనిపించింది. రెట్ట లూజ్గా పచ్చగా వేయడం మానేసింది, అలాగే కొంచెం హెల్తీగా కూడా ఉంది. సో ఇప్పుడు నేను కాళ్ళ పట్లకి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ఇప్పుడు కాళ్ళ పట్లకి నేను మెయిన్గా చేసే ట్రీట్మెంట్ వచ్చి న్యూరోపిన్ పోర్ట్ లేదా న్యూరోకైన్. న్యూరోపిన్ పోర్ట్ అనేది హ్యూమన్ మెడికల్ షాప్లో దొరుకుతుంది. న్యూరోకైన్ వచ్చి వెటనరీ మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఈ రెండింటిలో ఏ ఇంజెక్షన్ అయినా కానీ 0.5 ml చేసుకోవాలి. అలాగే దాని తర్వాత బైద్యనాథ్ వాత గజంకుష్ రాస్ అనే ఈ ట్యాబ్లెట్స్ 3 ట్యాబ్లెట్స్ రోజుకు ఒకసారి వేసుకుంటాం. ఇది అమెజాన్లో దొరుకుతుంది. సో ఇది నేను కాల్పట్లకు చేసే ట్రీట్మెంట్. ఇలా నేను 4 days ఈ కాల్పట్ల ట్రీట్మెంట్ చేసిన తర్వాత నా పుంజు లెగిసి తిరగడం మొదలుపెట్టింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.